వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో మీగడ నుంచి వెన్నని సింపుల్గా ఎలాంటి శ్రమ లేకుండా నిమిషాల్లోనే ఎంత మీగడ ఉన్నా సరే కేజీల కొద్ది వెన్నని బయటకు తీసే అద్భుతమైన చిట్కా అనమాట. ఎంత సులభమో మీకే అర్థమవుతుందో చూసారు కదా. అది మీగడ మీరు పాల మీద తీయండి, లేదంటే పెరుగు మీద తీయండి, ఏదైనా మీ ఇష్టం. పాల మీద తీస్తే దాంట్లో కొంచెం తోడు పెట్టండి. మీరు మీగడని వెన్న చేయడానికి ముందు ఒకరోజు కొంచెం పెరిగేసి మొత్తం కలిపేసి పెట్టేసామంటే మనకు అది పెరుగు మీద మీగడలాగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. పాల మీద తీసిన దానికంటే పెరుగు మీద తీసింది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ పాల మీద తీసే అలవాటు ఉంటే దాంట్లో కొంచెం తోడేసి పెట్టేస్తే సరిపోతుంది. అది మనం పెరుగు మీద తీసిన మీగడలాగే ఉంటుందండి. చూసారు కదా. ఈ మీగడని ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లటి నీళ్ళు పోయండి చాలు. ఇలా మిక్సీలో అట్లా తిప్పగానే చాలండి. మిక్సీ జార్లో మనం మీగడని వేసి కొన్ని నీళ్ళు పోసి 1-2 సార్లు తిప్పామంటే చాలు. వెన్న చూడండి ఎలా వచ్చిందో. మజ్జిగ అన్నీ కిందకి వెళ్ళిపోయినాయి, వెన్నంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో మొత్తం పోసేస్తానండి, మజ్జిగతో సహా మొత్తం. అలా పోసుకుంటుండండి. తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం నీళ్ళు కొంచెం మీగడ వేసుకుంటా చేసుకోండి. ఎక్కువ మాత్రం అసలు అయ్యొద్దండి, పైకి వచ్చేసి మిక్సీ దగ్గర అంతా ఖరాబ్ అయిపోతుంది. కింద పడిపోయి వాటర్ అంతా జిడ్డుగా ఉంటాయి కదా. అలాంటి శ్రమ లేకుండా ఉండాలంటే కొంచెం కొంచెం మీగడ కొంచెం వేసుకొని నీళ్ళు కొంచెం. చూసారు కదా ఎంత సింపుల్గా మనం తీసుకోవచ్చు. ఇంతేనండి, ఇంత ఈజీనా అనిపిస్తుంది కదా. ఇంతకుముందు కూడా నేను రకరకాల పద్ధతులు చూపించాను. వీటన్నిటిలో మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఈరోజు అయితే నేను మిక్సీ జార్లో వెన్న ఎలా తీసుకోవాలో చూపించాను. చూసారు కదా. ఇలా మొత్తం తీసుకొని ఇలా గిన్నెలో పోసేసాను మొత్తము. ఇప్పుడు ఒక సైడ్ కంటే వెన్నంతా వస్తుంది. ఆ పైన మజ్జిగన్ని వంపేశాను. మళ్ళీ దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాము. చూడండి వెన్న ఎంత వచ్చిందో, చాలా వచ్చింది కదా. మేము స్వచ్ఛమైన గేదె పాలు తీసుకొచ్చుకుంటామండి. పాలు పిండే దగ్గరికి వెళ్ళి స్వచ్ఛమైన గేదె పాలు తీసుకొచ్చుకుంటాం కాబట్టి మాకు వెన్న బాగా వస్తుంది. దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకుందాం నీళ్ళు పోసి. చల్లటి నీళ్ళు ఉంటే పోసుకోండి. చల్లటి నీళ్ళు పోసుకుంటే మనకి చేతులకు అంటుకోకుండా గడ్డలాగా వచ్చేస్తుంది వెన్న. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెన్న ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు, మీగడ నుంచి వెన్న తీయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ముందుగానే కొన్ని నీళ్లు పెట్టి వాటిని కూల్గా చేయండి. సింపుల్గా అయిపోతుంది, మీ పని చాలా సులభంగా అయిపోతుంది. చూసారు కదా. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసాను. ఇప్పుడు మీగడలో నుంచి వెన్న మొత్తం మనకు వచ్చేసింది కదా. ఈ వెన్నను ఇప్పుడు తీసుకుందాం పక్కకి. పచ్చి వెన్న కూడా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. ఇంకా పిల్లలకి చపాతీ మీద, దోశ మీద కూడా ఈ వెన్నను వేయచ్చు అండి. ఈ వెన్నను మంచిగా మనం క్యూబ్స్ లాగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. దీన్ని ఇప్పుడు నెయ్యిలాగా ఎలా కాచుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఎలా కాసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మంచి వాసన వస్తుంది, ఏ రంగు వచ్చే వరకు కాయాలి, అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. తప్పకుండా మొత్తం చూస్తే మీరు ఇంట్లోనే మంచిగా మీగడ నుంచి వెన్న తీసుకొని స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు అండి. సింపుల్గా. చాలామంది నెయ్యిని సరిగ్గా కాయకుండా వాసన వస్తుంది అని అనుకుంటారు. అలా కాదండి, నేను చెప్పినట్టు కాసారంటే మీరు నెయ్యి ఎలా కాసినా కూడా కమ్మగా ఉంటుంది. సంవత్సరం ఉన్నా కూడా పాడవదు, వాసన మారదండి. మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. చూడండి వెన్న చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. పచ్చి వెన్న తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, ఎందుకంటే కమ్మగా లాగించేస్తారు కాబట్టి. ఇప్పుడు దీంతో మనం నెయ్యి తయారు చేసి చూపిస్తాను. ఇలా వెన్న మొత్తాన్ని పెద్ద గిన్నెలోకి తీసుకోండి. చిన్న గిన్నెలోకి తీసుకుంటే పొంగి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి పెద్ద గిన్నెలో తీసుకొని పెద్ద మంట పెట్టేస్తే మనకి నెయ్యి త్వరగా కాసుకోవచ్చు. వెన్న కరిగి నెయ్యి రావాలంటే చాలా టైం పడుతుంది మామూలుగా అయితే చిన్న మంట పెడితే. అలా కాకుండా పెద్ద గిన్నె తీసుకొని ఆ పెద్ద గిన్నెలో ఇలా వెన్న వేసేసి పెద్ద మంట పెట్టేస్తామంటే చాలు, త్వరగా నెయ్యి అనేది రెడీ అవుతుంది. ఆ రెడీ అయినప్పుడు అది ఏ రంగులోకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏమేస్తే నెయ్యి తాజాగా ఉంటుందో కూడా నేను చెప్పబోతున్నాను. చూస్తారు కదా. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ కాగినట్టేనండి. చూసారు కదా. కలర్ ఇంకొంచెం మారాలి, కొంచెం వైట్ కలర్లో ఉంది, ఇది రెడ్ కలర్లోకి రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నెయ్యి ఎప్పుడైనా ఎర్రగా మారితే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మంచి వాసన వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ రంగు వచ్చేంత వరకు మీరు స్టవ్ ఆపుకోవద్దు. ఎర్రగా వస్తే మనకి నెయ్యి చక్కగా కాగినట్టు లెక్క అనమాట.
ఇందులో నెయ్యి ఇంకొక 5 నిమిషాలకు దించుతామన్నప్పుడు ఇలా 2-3 తమలపాకుల్ని శుభ్రంగా చేసుకొని ఆ నెయ్యిలో వేయండి. అవి బాగా ఫ్రై అయిపోయినట్టు అవుతాయి. ఆ తమలపాకులు వేసుకోవడం వల్ల నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సంవత్సరం ఉన్నా కూడా మనం ఇప్పుడే చక్కగా ఫ్రెష్గా కాసామా అన్నంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అస్సలు పాడయ్యే ఛాన్సే లేదు. ఈ ఆకుల్ని నెయ్యిలో అలానే ఉంచేసేయండి. చూసారా, నెయ్యి రెడీ అయిపోయింది. ఇంట్లోనే చక్కగా ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో ఉన్న మీగడతోటి వెన్న తీసి ఆ వెన్న నుంచి నెయ్యి ఎలా కాసుకోవాలో చూసాం కదా, ఎంత సింపుల్గా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే నా ఛానల్లో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి, అవన్నీ చూడాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.